విమెన్ ఆఫ్టర్ 45 ప్రీ మెనోపాజ్ అండ్ మెనోపాజ్ టైంలో జాయింట్ పెయిన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఇదే. మన బాడీలో ఈస్ట్రోజన్ అని ఒక హార్మోన్ ఉంటుందండి. యాంటీ ఇన్ఫ్లమేషన్ అంటే వాతం రాకుండా ఈ హార్మోనే కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే మెనోపాజ్లో మీకు ఈస్ట్రోజన్ తగ్గుతుందో బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి మీకు పెయిన్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటి? మెనోపాజ్ అయితే మనం ఆపలేం, కానీ ఈ పెయిన్స్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే మీరు ఈ 3 టిప్స్ ఫాలో కావచ్చు. బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచే ఫుడ్స్ని తినడం ఆపేసేయండి. అంటే షుగర్, వైట్ బ్రెడ్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవెంత తగ్గిస్తే అంత మంచిది. నెంబర్ 2, డూ స్ట్రెచింగ్ రెగ్యులర్లీ. యోగా ఈజ్ వెరీ గుడ్ ఫర్ జాయింట్ పెయిన్స్ దట్ ఆర్ కాజ్ డ్యూ టు ఇన్ఫ్లమేషన్. ఫోకస్ ఆన్ మజిల్ స్ట్రెంగ్త్, ఎస్పెషల్లీ లెగ్స్లో మజిల్ పెరగాలి. దీనికోసం స్క్వాట్స్, స్ట్రెంగ్త్ బిల్డింగ్ చేసే ఆసనాస్ అంటే వీరభద్రాసన, చైర్ పోజు, ప్లాంక్ పోజు ఇవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. షేర్ దిస్ విత్ యువర్ మదర్ హూ ఇస్ వెరీ క్లోజ్ టు మెనోపాజ్. మీకు కూడా మెనోపాజ్ మీద వేరే ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్స్లో అడగచ్చు.